హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అలాగే పల్లవి ఇద్దరు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ, చూడు మా మామ్నైతే ఇక్కడికి తీసుకురాగలవు, కానీ మా మామ్ని చూసిన తర్వాత నాకొకటి బాగా అర్థమైంది అంటూ ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే, పల్లవి మాటలకి అవని అయితే, చూడు పల్లవి, నువ్వు ఏం అర్థం చేసుకున్నావో నాకైతే తెలీదు, కానీ ఈరోజు ఇంట్లో అందరితో ఈ ఇంటిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక అవని అయితే మాట్లాడుతూ ఉంటుంది. మామ్ని బెదిరించి ఇక్కడికి తీసుకొచ్చావేమో అని నాకు అనిపిస్తుంది. నువ్వు మామ్ని ఇక్కడికి తీసుకురాగలిగావు, కానీ మీతో మామ్ ఎప్పటికీ కూడా కలవలేదు అని చెప్పి పల్లవి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా అక్షయ్ అయితే, అవని బర్త్డేకి అందరూ వచ్చేశారు, ఇంకా ఎందుకు ఆలస్యం అని చెప్పడంతో ఇక అవని అయితే, అదిగో మీ బావగారు పిలుస్తున్నారు, వెళ్ళాలి అంటూ ఇక ఆరాధ్యని అందంగా రెడీ చేసి ఇంట్లో అందంగా ఇంకా ఆరాధ్య బర్త్డే సెలబ్రేషన్స్ అయితే పూర్తవడంతో ఇక ఆరాధ్యను తీసుకొని అవని అలాగే అక్షయ్ కలిసి ఇక కేక్ కటింగ్ అయితే రానే వస్తారు. అలా ఆరాధ్యని కేక్ కటింగ్కి తీసుకురావడంతో అందరూ కూడా ఆరాధ్యని చూసి గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే కమల్ అయితే హ్యాపీ బర్త్డే టు యూ అంటూ ఇక కంటిన్యూషన్గా ఆరాధ్యకి విష్ చేస్తూనే ఉంటాడు. ఇదంతా చూసిన పల్లవి, అంతా ఒకటైతే ఈ తింగరుడొకడు అన్నిసార్లు దానికి బర్త్డే విష్ చెప్పాలా అంటూ ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా, అత్తయ్య రండత్తయ్య, ఆరాధ్యతో మీరే కేక్ కట్ చేపించండి అని అంటుంటే ఇక పార్వతి అయితే, లేదమ్మా లేదు, మీ మావయ్య గారితో కలిసి ఆరాధ్యని కేక్ కటింగ్ చేయించాలని నేను కూడా ఆశపడ్డాను, కానీ ఆయన ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నారు. వద్దులేమ్మా, అంత బాగుంటే నెక్స్ట్ ఇయర్ అయినా మీ మావయ్య గారు నేను కలిసి ఆరాధ్యతో కేక్ కటింగ్ చేయిస్తాం అని చెప్పి ఇక వాళ్ళనే కట్ చేయించమని చెప్పడంతో అవని అలాగే అక్షయ్ ఇద్దరు కలిసి ఆరాధ్యతో కేక్ కటింగ్ చేపిస్తారు. ఇంకా ఆరాధ్యకైతే కేకును పెట్టి వాళ్ళు తీసుకువచ్చిన బంగారు గాజుల్ని అందరి ముందు ఆరాధ్య చేతికి వేస్తారు. అది చూసిన కుటుంబ సభ్యులైతే తెగ సంబరపడిపోతారు. ఇంతలో అక్కడికి మీనాక్షి అలాగే ఇక చక్రధర్ కూడా వస్తారు. చక్రధర్ అయితే, మీనాక్షి, మన మనవరాలకి మన చేతులతో కేకు పెట్టాలి అంటూ ఇక చక్రధర్ మీనాక్షితో మాట్లాడుతూ ఉంటే, అది చూసిన పల్లవి మాత్రం కోపంతో రగిలిపోతుంది. డాడ్ ఏంటి పదే పదే ఈ మీనాక్షినే పిలుస్తున్నాడు అంటే అందరి ముందు మామ్ని అవమానించడానికే కదా. అసలు డాడ్ ఎందుకు ఇలా చేస్తున్నారు? డాడ్ అలా అవడానికి కారణం ఈ మీనాక్షినే. ఈ మీనాక్షి ఎట్టి పరిస్థితుల్లో డాడ్ పక్కన ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా పల్లవి అయితే చాలా కోపంగా మీనాక్షి దగ్గరికి వెళ్తుంది. ఒక్కసారిగా అవని అయితే, ఏంటి పల్లవి, ఏమైంది అంత కోపంగా చూస్తున్నావు అని అంటుంటే, చూడు ఇక్కడికి మా మామ్ని పిలిచింది ఇలా అందరి ముందు అవమానించడానికే కదా. డాడ్ పదే పదే మీ అమ్మ మీనాక్షిని పిలుస్తూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు డాడ్ తననే భార్యగా అన్ని హక్కులు ఉన్నట్టుగా నువ్వు తెగ ఫీల్ అవుతున్నట్టున్నావు కదా. ఇప్పుడే చూస్తావుగా నేనేం చేస్తానో అంటూ పల్లవి అయితే చాలా కోపంగా మీనాక్షి చెయ్యి పట్టుకుని ఆగు అంటూ ఇక చెయ్యి పట్టుకుని వెనక్కి లాగుతుంది. ఒక్కసారిగా మీనాక్షి, అమ్మ పల్లవి ఏమైందమ్మా అని అంటుంటే, ఏంటి ఏమయ్యేది? చూడు, మా డాడ్ పక్కన నిలబడే హక్కు అధికారం మా మామ్కి తప్ప ఎవ్వరికీ లేదు. చూడు, నువ్వు మొన్నటి వరకు నీ భర్త పేరు చెప్పుకోవడానికి కూడా ఆలోచించావు. ఇప్పుడు డాడ్ ఏదో మారిపోయి నిన్ను భార్యగా అంగీకరించినంత మాత్రాన నువ్వు డాడ్కి భార్య అయిపోవు. మర్యాదగా కిందకి దిగు అంటూ ఇక పల్లవి అయితే మీనాక్షి చెయ్యి పట్టుకుని కిందకి గుంజుతుంది. ఒక్కసారిగా చక్రధర్ పల్లవి అంటూ గట్టిగా అరవడంతో ఇక పల్లవి అయితే ఉలిక్కి పడుతుంది. కానీ రాజేశ్వరి అయితే పల్లవి చేస్తున్నవన్నీ చూసి తెగ సంబరపడిపోతుంది. ఇంకా మీనాక్షి అయితే, ఏవండి ఈ టైంలో మీరు కోపడ్డం అని అంటుంటే, నువ్వు వాగు మీనాక్షి, నీకేం తెలీదు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? కన్న తల్లి మీద చేయి చేసుకుంటావా అంటూ ఇక చక్రధర్ అయితే పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. ఒక్కసారిగా అక్కడే ఉన్న అవని, నాన్న
అని అనడంతో, నువ్వాగమావని, నీకేం తెలీదు. ఇక్కడ ఇంత అవమానం జరుగుతున్నా సరే చూసావుగా, అన్నీ తెలిసిన రాజేశ్వరి నోరు విప్పటం లేదు. మరి నేనెందుకు మౌనంగా ఉండాలి? తన కూతురు చేసింది తప్పని రాజేశ్వరి ఎందుకు చెప్పలేకపోతుంది అని అంటూ ఉంటే, ఇక అక్కడే ఉన్న మీనాక్షి, ఏవండి, అసలు అసలు మీరేం మాట్లాడుతున్నారండి? పల్లవి నా కన్న కూతురేంటి అని అడుగుతుంటే, నన్ను క్షమించు మీనాక్షి, నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను పెళ్లి చేసుకుని 2 పిల్లలతో నా సుఖాన్ని నేను చూసుకుంటూ వదిలేశాను. నువ్వు ఎండనక వాననక వాళ్ళిద్దరినీ ఎంతో కష్టపడి పెంచావు. ఒకరిని నువ్వు తిన్నా తినకపోయినా తనకి పెట్టి ఇంత వాణ్ణి చేస్తే వాడి రోజు నీ మోహం కూడా చూడట్లేదు. ఇక అవని ఎంతని తను కష్టపడుతుంది, ఎంతని తను నచ్చ చెప్తుంది అంటూ ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే, అక్కడే ఉన్న పల్లవి, చూడండి డాడ్, ఇదంతా కాదు, మీరు నన్ను ఈ మీనాక్షి కన్న తల్లి అన్నారు. చూడండి, ఇది నాకు ఎన్నటికీ తల్లి కాలేదు. మా అమ్మ రాజేశ్వరి మాత్రమే. ఇంకొకసారి దీన్ని నా కన్న తల్లితో పోల్చకండి అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే, ఒక్కసారిగా చక్రధర్ అయితే పల్లవి చెంప చెల్లు మనిపిస్తాడు. పల్లవి అయితే డాడ్ అని గట్టిగా అరవడంతో, అరవకు మీనాక్షి, నీ కన్న తల్లిలా అని చెప్పటానికే నీకు అంత నామోషిగా ఉంటే, అదే తల్లి కడుపును పుట్టావన్న సంగతి తెలిస్తే నువ్వు ఏం చేస్తావో చూడాలని ఉంది అంటూ చక్రధర్ చెప్పడంతో, ఒక్కసారిగా పల్లవి అయితే, చూడండి డాడ్, మీకు నా మీద కోపం ఉండొచ్చు, అలాగే ఈ మీనాక్షి మీద చెప్పలేనంత ప్రేమ ఉండొచ్చు. అలా అని ఈ మీనాక్షి మీ భార్యని మాత్రం. ఇక పల్లవి అయితే చక్రధర్ విషయంలో కోపంతో రగిలిపోతుంది. కానీ డాడ్, నిజం చెప్తారా లేదా? నేను మీ మీనాక్షి కూతురునేంటి అని అంటుంటే, అవును, నువ్వు ఈ మీనాక్షి కన్న కూతురువే. నిజానికి నువ్వు రాజేశ్వరి కూతురువని విర్రవీగుతున్నావు. అసలు రాజేశ్వరికి నీకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం రాజేశ్వరికి నీకు ఉన్న బంధం ఒక పెంచిన బంధం మాత్రమే. నిన్ను కన్నది మీనాక్షి అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక రాజేశ్వరి అయితే, చూడండి, నా మీద మీకు చెప్పలేనంత కోపం ఉంది, కానీ మీరిలా నా కూతురు నా నుంచి దూరం చేయడానికి ఈ నిజాన్ని బయట పెడతారా అంటూ ఇక రాజేశ్వరి అయితే చక్రధర్ మీద కోపంతో రగిలిపోతుంది. చక్రధర్ అయితే, చూడు రాజేశ్వరి, నీ స్వార్థం కోసం భరత్ని మీనాక్షి నుంచి దూరం చేశావు. అప్పుడు కూడా నేనేం మాట్లాడలేదు. కానీ ఇలా అందరి ముందు తను తన కన్న తల్లి అని తెలియక చూసావుగా ఎలా మాట్లాడుతుందో అంటూ ఇక చక్రధర్ అయితే నిజాన్ని బయటపెట్టడంతో, ఇక పల్లవి, లేదు, నేను ఒప్పుకోను, నేను ఈ మీనాక్షి కూతుర్ని కాను అంటూ ఇక పల్లవి అయితే గట్టిగా అరుస్తూ ఉంటే, ఇక అవని పల్లవి దగ్గరికి వచ్చి, చూడు పల్లవి, ఈ నిజం నువ్వు జీర్ణించుకోవడానికి నీకు కాస్త కష్టంగానే ఉంటుంది, కానీ ఇదే నిజం, నువ్వు మా అమ్మ మీనాక్షి కన్న కూతురువి అని చెప్పి ఇక అవని అయితే పల్లవికి నిజం బయటపెడుతుంది. ఒక్కసారిగా భరత్, అంటే నేను అని మాట్లాడుతూ ఉంటే, ఇక రాజేశ్వరి, అవును భరత్, నీ కన్న తల్లిని నేనే, నువ్వు నా కన్న కొడుకువి అని అంటుంటే, లేదు, నేను మీ కన్న కొడుకుని కాను. అంటే ఇదంతా మీకు ముందే తెలుసా? అందుకేనా నన్ను మా అమ్మ నుంచి విడదీశారు అంటూ ఇక భరత్ అయితే రాజేశ్వరిని నిలదీస్తూ ఉంటే, రాజేశ్వరి, అయ్యో భరత్, నువ్వు అలా మాట్లాడకు, నువ్వు నా కన్న కొడుకువి, నిన్ను నా వైపుకి తెచ్చుకోవడం ఎలాగో తెలియక అలా చేశాను, అంతేగాని నేను మీనాక్షికి నిన్ను దూరం చేయాలని కానే కాదు అని చెబుతూ ఉంటే, ఒక్కసారిగా ఇక భరత్ అయితే, చాలమ్మా, ఎన్ని రోజులు మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకి నిజంగానే మీరు నన్ను మీ కొడుకు కాకపోయినా కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారని నేను అనుకున్నాను. కానీ మీరు ఇదంతా మా అమ్మ మీద కోపంతోనే నన్ను మీ దగ్గరికి రప్పించుకున్నారు. చూడండి, నిజానికి మీరు నా కన్న తల్లవచ్చు, నాకు జన్మనిచ్చిన తల్లైనా సరే నన్ను పెంచి ఇంత వాణ్ణి చేసి నానా కష్టాలు పడ్డది మా అమ్మ మీనాక్షి. నేను మా అమ్మని తప్ప మరెవరిని కూడా తల్లిగా అంగీకరించను అంటూ భరత్ అయితే ఇక రాజేశ్వరికి మరి పెద్ద షాక్ని ఇస్తాడు. ఒక్కసారిగా ఇక అవని అయితే
నాన్న ఏంటిదంతా అంటూ ఇక చక్రధర్తో మాట్లాడుతుంటే చక్రధర్ చూడమావని ఇక్కడ జరుగుతున్న దానికి నువ్వేం కంగారు పడకు. ఈరోజు కాపోయినా రేపన్నా నిజం బయటపడాలి. భరత్కి తన కన్న తల్లి తెలియాలి. అలాగే పల్లవి తన కన్న తల్లని తెలియక పదే పదే మీనాక్షిని అవమానిస్తుంది. అందుకే పల్లవికి ఈ నిజం చెప్పవలసి వచ్చింది అని చెప్పి ఇక పల్లవితో చక్రధర్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్షయ్, మావయ్య గారు జరిగిందేదో జరిగిపోయింది, అన్ని నిజాలు బయటపడ్డాయి. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు అంటూ ఇక అక్షయ్ని అక్కడితో గొడవని సర్దు మునిగిస్తాడు. ఇక ఇంతలో పెద్దావిడైతే, రే కమల్, వెళ్ళి నా కొడుకు రాజేంద్రని తీసుకురారా. రాజేంద్రకి ఆరాధ్య అంటే చాలా ఇష్టం. కనీసం ఆరాధ్య పుట్టినరోజు వేడుకలైనా చూస్తే రాజేంద్ర మళ్ళీ మామూలు మనిషి అవుతాడేమో అంటూ పెద్దావిడైతే ఇక రాజేంద్రని రమ్మని చెప్పడంతో కమల్ అయితే రాజేంద్రని తీసుకొస్తాడు. ఒక్కసారిగా రాజేంద్ర అందరినీ చూసేసరికి తనలో కాస్త కదలికలైతే మొదలవుతాయి. ఇక రాజేంద్ర కోమాల నుంచి అయితే బయటకు వస్తాడు. ఒక్కసారిగా రాజేంద్ర కోమాల నుంచి బయటకు రావడంతోనే పల్లవి గొంతు పట్టుకుంటాడు. ఇక పల్లవి అయితే, మావయ్య వదిలేండి మావయ్య అంటూ ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే, లేదు, నీలాంటిది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా ఇల్లు తులసి మొక్క లాంటిది. తులసి మొక్కలో కలుపు మొక్క ఎన్నటికీ ఉండకూడదు అంటూ ఇక రాజేంద్ర అయితే పల్లవి మీద విరుచుకుపడుతుంటే ఒక్కసారిగా అందరూ కూడా రాజేంద్రని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇక కమల్ అయితే, నాన్న ఏమైంది మీకు? మీరు కోమాల నుంచి రావడంతోనే పల్లవి మీద ఎందుకంత కోపాన్ని చూపిస్తున్నారు? ఏం జరిగింది నాన్న అని అంటుంటే, నన్ను ఇలాంటి పరిస్థితికి తీసుకురావడానికి కారణం ఇదిగో ఈ పల్లవినే, నీ భార్య పల్లవినే అంటూ ఇక రాజేంద్ర అయితే అందరి ముందు నిజాన్ని బయట పెడతాడు. ఒక్కసారిగా నిజం తెలుసుకున్న కుటుంబ సభ్యులైతే షాక్ అయిపోతారు. పెద్దవిడైతే కోపాన్ని తట్టుకోలేక ఇక పల్లవి చెంప పగలకొట్టి, ఒసై పాపాత్మురాలా, నీలాంటి దాన్ని ఇన్ని రోజులు నమ్మి నిన్ను నెత్తిన పెట్టుకున్నాను కదే. నువ్వు నా కూతురువని నువ్వెన్ని తప్పులు చేసినా అందరి ముందు కప్పిపుచ్చాను కదే. కానీ నువ్వు నా కొడుకుని చంపాలని చూస్తావా నిన్ను అంటూ ఇక పెద్దావిడైతే పల్లవిని చెడమడ తిడుతూ పిచ్చ కొట్టుడు కొడుతుంది. ఇక పార్వతి అయితే, చూడు పల్లవి, ఈ తప్పు నువ్వు చేశావని ముందే తెలుసు. కానీ ఈ నిజాన్ని నాలోనే ఎందుకు దాచుకున్నానో తెలుసా? ఒకవేళ నిజం బయటపడితే నా కొడుకు కమల్ నిన్ను ఎక్కడ చంపేస్తాడా అన్న భయంతోనే. కానీ ఈరోజైనా కోమా నుంచి బయటికి వచ్చారు. ఇక నువ్వు చేసిన తప్పుకి నిన్ను క్షమించేదే లేదు అని అంటుంటే, అమ్మా, ఇట్లాంటి దాంతో ఇంకా నువ్విలా నిలబడి మాట్లాడతావేంటి? దీన్ని చంపేస్తాను అంటూ ఇక కమలైతే పల్లవిని జుట్టు పట్టుకుని ఇంకా తనకి దగ్గరలో ఉన్న ఒక చాకును తీసుకుని తనని పొడవబోతుంటే ఒక్కసారిగా అవని, కన్నయ్య ఆగు కన్నయ్య, ఆవేశపడకు అంటూ ఇక కమల్ నాపి, ఈరోజు ఆరాధ్య పుట్టినరోజు. ఈ రోజున అందరం సంతోషంగా ఉండాలి. అంతేగాని ఇలా గొడవలు పడుతూ మనలో మనమే కొట్లాడుకోకూడదు. చూడు, ఇది ఇంటింటి రామాయణం. ప్రతి ఇంటికి ఇటువంటి ఒక రామాయణం అనేది ఉంటుంది అంటూ ఇక అవని అయితే కమల్కి నచ్చ చెప్తారు. ఇంతలో అదే ఫంక్షన్లో మన శ్రేయాకి కూడా నొప్పులు మొదలవుతాయి. ఇక శ్రేయాకి నొప్పులు రావడంతోనే శ్రీకర్ అలాగే పెద్దావిడ శ్రేయాని తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరతారు. కొద్దిసేపటికి శ్రేయాకి కూడా పండంటి మగపిల్లాడైతే పుడతాడు. ఇంకా శ్రీకర్ అయితే అవనికి ఫోన్ చేసి, వదినా, నాకు కొడుకు పుట్టాడు వదినా అంటూ ఇక శ్రీకర్ కూడా అవనికి కొడుకు పుట్టాడని చెప్పడంతో, ఈరోజు ఆరాధ్య పుట్టినరోజు. ఈ రోజున మావయ్య గారు కోమా నుంచి బయటికి రావడం, అలాగే భరత్ అలాగే పల్లవి ఇద్దరు కూడా వాళ్ళ అమ్మలెవరో తెలుసుకోవడం, ఇక శ్రియ బాబుని కనడం, ఇదంతా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక అవని అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి, చూడు పల్లవి, ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది. తెలుసో తెలియకో కొన్ని తప్పులైతే చేసావు. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకో. చూడు, నువ్వు క్షమాపణ చెప్తే నిన్ను క్షమించడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఇంకా అవని అయితే పల్లవికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, పల్లవి, చూడు, నువ్వేదో నా సొంత అక్కవని నువ్వు చెప్పిందల్లా చేస్తాననుకుంటున్నావా? నేనెన్నటికీ కూడా నిన్ను నా అక్కగా, మీ అమ్మని నా కన్న తల్లిగా యాక్సెప్ట్ చెయ్యను. అసలు మీరు నా కుటుంబం అంటేనే
నా కొల్లంతా కంపరంగా ఉంది అంటూ ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజేశ్వరి పల్లవి దగ్గరకు వచ్చి పల్లవి అని పిలవడంతో ఒక్కసారిగా పల్లవి, ఏంటి మామ్ నన్ను ఇంకా ఇంకా ఎందుకలా పిలుస్తున్నారు? నేను మీ కన్న కూతురి కాదని ఇంతకు ముందే తెలిసిపోయింది కదా, ఇంకా ఎందుకు నన్నలా పిలుస్తున్నారు? అంటే ఇంకా నేను బ్రతికున్నానా లేనా, అసలు ఎలా ఉన్నాననే కదా అని అంటుంటే, చూడు పల్లవి, ఎప్పుడు కూడా నిన్నలా అనుకోను. నువ్వు నా కన్న కూతురివి కాకపోయినా నిన్ను నా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. ఎక్కడ నాకు దూరం అయితే నేను బ్రతకలేమో అన్న ఉద్దేశంతో ఈ నిజాన్ని నీకు చెప్పకూడదని నేను ఇన్ని రోజులు ఎంతగానో జాగ్రత్త పడ్డాను అంటూ ఇక రాజేశ్వరి అయితే పల్లవితో మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి మీనాక్షి అయితే వస్తుంది. ఒక్కసారిగా మీనాక్షిని చూసిన పల్లవి కోపంతో రగిలిపోతుంది. అమ్మ పల్లవి, ఇన్ని రోజులు నువ్వు నా కూతురు లాంటి దానివి అనుకున్నాను, కానీ నువ్వు నా కూతురు అని తెలిసిన తర్వాత నీ నుంచి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేకపోతున్నాను. ఎన్ని రోజులు నాకు దూరం అయ్యి ఎంత బాధని అనుభవించుంటావో అంటూ ఇక మీనాక్షి అయితే పల్లవిని హత్తుకోబోతుంటే ఒక్కసారిగా ఇక పల్లవి అయితే మీనాక్షిని దూరంగా నెడుతుంది. అలా నెట్టడంతోనే భరత్ వచ్చి ఇక మీనాక్షిని పట్టుకుంటాడు. చూడు సిస్టర్, నిజం తెలిసిన తర్వాత కూడా అమ్మ మీద మీరు చూపిస్తున్న కోపానికి నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒక్క మాట చెప్తాను వినండి. మీరు మా అమ్మని మీ తల్లిగా ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ మా అమ్మనిలా అందరిలో అవమానించడం మాత్రం నాకు అస్సలు నచ్చట్లేదు. ఇంకొకసారి మా అమ్మ జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ ఇక భరత్ అయితే పల్లవికి గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో పల్లవి మీనాక్షిని తన కన్న తల్లిగా ఒప్పుకుంటుందా, అలాగే భరత్ రాజేశ్వరికి కొడుకుగా దగ్గరవుతాడా? అసలు ఈ కథ ఎటువైపు మలుపు తిరగబోతుంది? ఈ కథ ఇంతటితో ఎండవబోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.